మా చేనేతలు అత్యధికంగా ఉన్న సామాజిక వర్గాలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ నియోజకవర్గాలు మీరు ఆక్రమించుకుని మా చేనేతల మీదే మీరు పోటీకి నిలబడితే క్షేత్రస్థాయిలో ఆ నియోజకవర్గాలు మేము పర్యటించి మిమ్మల్ని ఓడించడానికి మేము ఎటువంటి ప్రణాళిక చేయాలో ఆ ప్రణాళిక చేసి మిమ్మల్ని ఓడించడానికి మేము చేనేతలందరినీ ఐక్యం చేసి మా చేనేతలు గెలిపించుకునే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం. ఇంకొక ప్రధాన విషయం, రాజమండ్రి రూరల్లో చెన్నన్ నాగేశ్వర గారిని గత 2 సంవత్సరాల బట్టి నియోజకవర్గ ఇన్ఛార్జి పెట్టినప్పుడు కూడా మరి లాస్ట్ మినిట్లో ఆయన తప్పించి ఆయనకి సీట్ ఇవ్వకుండా వేరే సామాజిక వర్గ వారికి సీట్ ఇవ్వడం జరిగింది. ఇలా చేనేతలకు ప్రతి చోట అన్యాయం చేస్తూ ఉన్నారు. ఈ రాజకీయ పార్టీలు చేనేతల పేరు చెప్పుకుంటూ చేనేతలకు మంచి చేస్తామని చెప్పుకుంటూ ఈ రాజకీయ పార్టీలు చేనేతలను మోసం చేస్తూ ఉన్నాయి. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే 2 సీట్లు కేటాయించింది. తెలుగుదేశం పార్టీ ప్రస్తుతానికి 1 సీటు మాత్రమే కేటాయించింది. రాష్ట్రాన్ని ఫోటోలలో రాష్ట్రం వేస్తున్నట్టుగా ఫోటోలకి పోజులు ఇచ్చే నరేంద్ర మోడీ గారు మరి బీజేపీ పార్టీ తరఫున ఈ రాష్ట్రంలో 1 సీటు కూడా చేనేతలకు కేటాయించిన పరిస్థితి లేదు. చేనేతకి అంబాసిడర్గా చెప్పుకున్న పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ తరఫున 1 సీటు కూడా కేటాయించలేదు. మీరు కేటాయిస్తారా? కేటాయించరా? చేనేతకు అంబాసిడర్గా పెట్టుకుని ఒక రాష్ట్ర పార్టీకి అధినాయకుడిగా ఉండి మీ పార్టీ తరఫున చేనేత 1 సీటు కూడా కేటాయించకపోతే మీరు ఏ రకంగా మీరు చేనేతల అంబాసిడర్గా చెప్పుకునే హక్కు మీకుంది? ఇటువంటి ప్రధానమైన డిమాండ్లతో మీరు చేసే తప్పిదాలను, మీరు చేసే లోపాల, చేనేతలు మీరు చూసే చిన్న చూపుని ఈ సమాజానికి చెప్తూ చేనేతలందరినీ ఐక్యం చేస్తూ చేనేత జాతిని మరి అందరినీ మేల్కొల్పి ఎక్కడైతే చేనేతలకు సామాజిక వర్గంలో ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో చేనేతలకు వ్యతిరేకంగా ఎవరైతే పోటీ చేస్తారో ఎంతటి పెద్ద నాయకుడైనా కావచ్చు, ఏ పార్టీ నుంచి పోటీ చేసినా సరే వాళ్ళని ఓడించడమే ధ్యేయంగా మేము క్షేత్రస్థాయిలో పనిచేసి అందరిని ఐక్యం చేస్తాం. మా చేనేతల్ని గెలవడం కోసం మేము శాయశక్తులా కృషి చేస్తాము, అలా అందరినీ చైతన్యం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇంకో ప్రధానమైన విషయం, చేనేత మంత్రిత్వ శాఖ కేవలం చేనేత పరిశ్రమ మనుగడ కోసం, చేనేత వృత్తి పరిరక్షణ కోసం, చేనేత కార్మికుల సంక్షేమం కోసం ఏర్పాటు చేయబడిన చేనేత మంత్రిత్వ శాఖనే చేనేత సామాజిక వర్గం వారికి కేటాయించకుండా దాదాపు గత 20 సంవత్సరాలుగా ఇతర సామాజిక వర్గాలకి కేటాయిస్తూ ఉన్నారు. ఈ సాధారణ ఎన్నికల తర్వాత ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా చేనేత శాఖ మంత్రిత్వ శాఖని చేనేత సామాజిక వర్గ శాసనసభ్యులకే కేటాయించి తీరాలి. ఇది మా హక్కు. చేనేత మా శాఖ. మేమేదో రెవెన్యూ శాఖ అడగట్లేదు, హోంశాఖ అడగట్లేదు, ముఖ్యమంత్రి స్థానాన్ని ఆశించట్లా. మా కోసం ఆవిర్భవించిన శాఖ మేము 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 మరి దాన్ని పరిపాలించే హక్కు, దాన్ని నిర్వహించే హక్కు మాకు లేదా? ఎందుకు ఇటువంటి సామాజిక వివక్షణ చూపుతూ ఉన్నారు మా మీద? దయచేసి అన్ని పార్టీలకి ఒకటే చెప్తా ఉన్నాం. 20 సంవత్సరాల కిందట నిమ్మల కృష్ణప్ప గారు, తర్వాత మురుగుడు హనుమంతరావు గారు మాత్రమే చేనేత మంత్రిత్వ శాఖని నిర్వహించారు. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు నిమ్మల కృష్ణప్ప లాంటి సీనియర్ నాయకుడు కూడా ఇప్పుడు సీటు ఇవ్వని పరిస్థితుల్లో పార్టీలు ఆలోచిస్తూ ఉన్నాయంటే మరి చేనేతలు ఏ రకంగా పక్కన పెట్టదలుచుకున్నారు? మేము మీకు సమాజానికి వస్త్రాన్ని అందించి భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడిన జాతి మా చేనేత జాతి. మేము ఇటువంటి వివక్షని మరి భవిష్యత్తులో అంగీకరించే పరిస్థితి లేదు. మమ్మల్ని ఎవరైతే వివక్షకు గురి చేస్తారో, మాకు ఎవరైతే ప్రాధాన్యత కల్పించకుండా మా నియోజకవర్గాల్లో ఇతర సామాజిక వర్గాలను నిలబెట్టి మమ్మల్ని అవమానానికి గురి చేస్తారో వాళ్ళని ఓడించే దిశగా మా ప్రయాణం తప్పనిసరిగా ఉంటుంది. ఖచ్చితంగా సమస్త చేనేతలను ఐక్యం చేస్తాం. దానికోసమే ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ ఆవిర్భవించింది. రాష్ట్రంలో ఉన్న 18 చేనేత కులాలతో పాటు చేనేత సంఘాలు, వృత్తి సంఘాలు, వ్యాపార సంఘాలు, కార్మిక సంఘాలు, ఉద్యమ సంఘాలు, ఏ సంఘాలు అయితే ఉన్నా అన్ని సంఘాలను కలుపుతూ మనకి ఈ రకంగా ఈ రాజకీయ పార్టీలను అన్యాయం చేస్తూ ఉన్నాయి. మనకు కళ్ళబోలి మాటలు చెప్పి మనల్ని మభ్యపెట్టి మన చేనేత నియోజకవర్గాలన్నీ కబ్జా చేసి ఆక్రమించుకుని మనకి తీరని ద్రోహం చేస్తూ ఉన్నాయని చెప్పి చేనేతలు ఎక్కడ నిలబడినా, ఏ పార్టీ తరపున నిలబడినా పార్టీలకు అతీతంగా వాళ్ళని గెలిపించుకుంటాం. చేనేతలకు వ్యతిరేకంగా ఎంత పెద్ద వ్యక్తి నిలబడినా, ఏ రాజకీయ పార్టీ నిలబడినా వాళ్ళని ఓడిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ధన్యవాదాలు. నా పేరు బండారు ఆనంద ప్రసాద్. ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్కి జాతీయ అధ్యక్షుడిగా ఉన్నాను. పెడన పురపాలక సంఘానికి అధ్యక్షుడిగా కూడా నేను పనిచేస్తున్నాను.